50, 51, 52 వచనములో, ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందలు జ్ఞాపకము చేసుకునుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకునుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషేక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా, నిత్యము స్తుతి నొందును గాక. ఆమెన్, ఆమెన్. ఈ వచనాన్ని మనము లోతుగా ధ్యానించినట్లయితే, ఇక్కడ సేవకునికి వచ్చినటువంటి నిందలు, ప్రభు దగ్గరికి వెళ్ళి దేవునితో మనవి చేసుకుంటున్నాడు. అయ్యా, నాపై వచ్చినటువంటి నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనుల చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము అని దేవునికి మొర్ర పెడుతున్నారు. దైవజనులు, అభిషేక్తులైనటువంటి వారు, దేవుని ఆత్మచేత నింపబడినవారు, వారి జీవితంలో ఎటువంటి పోరాటాల గుండా వెళ్ళినా వారు మనుషుల మధ్య బాధపడరు, మనుషులకు చెప్పుకోరు, మనుషుల దగ్గర ప్రాధేయపడరు. కానీ వారు డైరెక్ట్గా వారు వెళుతున్నటువంటి మార్గము, వారు అనుభవిస్తున్నటువంటి నింద, వారిపై వచ్చినటువంటి వేదనకరమైన పరిస్థితులు దేవునికి మనవి చేసుకుంటారు. అది ప్రమాదకరం. డైరెక్ట్గా వారిని నిందించిన, నింద అంటే ఏమిటంటే చెయ్యని దాన్ని చేశారని చెప్పడమే నిందించడం. చేయని దాన్ని చేశామని, కాని దాని గురించి అది అవును అని చెప్పడం. తెలియకపోతే తెలియనట్టు ఉండాలా, తెలిస్తే తెలిసినట్టు ఉండాలా. ఎవడో బుద్ధిహీనుడు మాట్లాడాడు కదా అని చెప్పి వాటితో ఏకీభవించకూడదు. కానీ ఈరోజు చాలామంది నిందలను నిజమని నమ్ముతున్నారు, నిందలను నిజమని నమ్ముతున్నారు. ఇక్కడ సేవకుని నింద గురించి మాట్లాడబడినది. కానీ మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు అనేక మంది నిందల గుండా వెళ్తున్నారేమో. అంటే మీరు చేయని తప్పును బట్టి మీరు హింసించబడుతున్నారేమో, చేయనటువంటి పని బట్టి మీరు తృణీకరించబడుతున్నారేమో. కొన్నిసార్లు అనుమానించే మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు వారు వారి యొక్క హృదయమును బట్టి మనల్ని అంచనా వేస్తారు, కానీ మనమేమై ఉన్నామో వారు గ్రహించలేరు. ప్రతి ఒక్కరూ ఇంతే. ఎవరు పెట్టుకున్నటువంటి స్పెట్స్ను బట్టి వారు మనల్ని చూస్తారు. కొన్నిసార్లు మన ఊర్లలో కొన్ని స్పెట్స్ ఉంటాయి కదండి, చాలా డిఫరెంట్ టైప్స్ స్పెట్స్ని మనం చూస్తాం, కళ్ళద్దాలు మనం చూస్తాం. ఒకటేమో రెడ్ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, ఒకటేమో బ్లూ కలర్లో ఉంటుంది. రకరకాల స్పెట్స్ పెట్టుకొని అమ్ముకుంటా వెళ్తూ ఉంటాడు. పిల్లలందరూ వాటిని చాలా ఇష్టపడతారు, ఆ స్పెట్స్ని. బ్లూ కలర్ పెట్టుకుంటే స్పెట్స్ అంతా బ్లూ కలర్లోనే కనబడతాయి. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి చెట్లు కూడా, మొక్కలు కూడా బ్లూ కలర్లో కనబడతాయి. అర్థమవుతుందా? కనుక మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న మనుషులు వారు కలిగి ఉన్న ఆలోచనలు బట్టే మనల్ని చూస్తారనేది మర్చిపోవద్దాం. వారు కలిగినటువంటి బుద్ధిని బట్టి, మంచి బుద్ధి ఉంటే మంచిగా చూస్తారు, చెడ్డ బుద్ధి ఉంటే అదే విధంగా మనల్ని కూడా దిగజార్చి చూస్తారు. కృంగిన సమయము